హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు 30,000 దగ్గర ఒక ఆల్రౌండర్ ఫోన్ కొందామని చూస్తుంటే ఈ 30,000 దగ్గర మోటో Edge60 Pro ఉంది. అలాగే OnePlus నుంచి OnePlus Nord 5 ఫోన్ ఉంది. ఈ రెండు ఫోన్లలో ఏ ఫోన్ కొనాలి అని అర్థం కావట్లేదా? అయితే ఈ వీడియోలో ఆ రెండు ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్స్ కంపారిజన్ అయితే చూద్దాం. ఈ రెండింటిలో ఏది కొంటే వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అవుతుంది అన్నది కూడా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వీడియోని నేను 24 అక్టోబర్ 2025 తేదీన రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడున్న ప్రైస్ రేంజెస్ అయితే మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఈ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రైస్ పరంగా ఒక పాయింట్ మోటో Edge60 Proకి ఇస్తున్నాను, ఎందుకంటే ఇది 26,000కే వస్తుంది. నార్డ్ 5 ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే అది 32,000 దగ్గర అలా ఉంది. కార్డ్ ఆఫర్తో 30,000కి అలా వస్తుంది. కాబట్టి ఇక్కడ మోటో Edge60 Proకి ఒక పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రెండింటిలో ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉంటుంది. మోటో Edge60 Proలో బ్యాక్ లెదర్ బ్యాక్ ఉంటుంది, సైడ్స్ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. ఈ OnePlus Nord 5లో ఈ బ్యాక్ గ్లాస్ బ్యాకే ఉంటుంది, సైడ్స్ ప్లాస్టికే ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిలో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మోటో Edge60 Proలో IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అలాగే MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. కానీ నార్డ్ 5 ఫోన్లో IP65 రేటింగ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ బిల్డ్ క్వాలిటీ పరంగా ఒక పాయింట్ మోటో Edge60 Pro ఫోన్ కి ఇస్తున్నాను. ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే మోటో Edge60 Proలో 6.7 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక 10-bit ప్యానల్. ఇప్పుడు నార్డ్ 5 ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 6.83 ఇంచెస్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. దీంట్లో కూడా HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఇది కూడా ఒక 10-bit ప్యానల్. ఈ రెండు డిస్ప్లేల పరంగా రెండు సేమ్ గానే ఉన్నాయి కాబట్టి రెండింటికి ఒక్కొక్క పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే మోటో Edge60 Proలో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. హైరస్ ఆడియో కూడా సపోర్ట్ ఉంటుంది. నార్డ్ 5లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి కానీ ఈ డాల్బీ అట్మాస్ ఇటువంటిది అయితే ఏముండదు. కాబట్టి ఈ ఆడియో పరంగా కూడా ఒక పాయింట్ మోటో Edge60 Pro ఫోన్ కి ఇస్తున్నాను. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మోటో Edge60 Proలో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 3.35 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. నార్డ్ 5 ఫోన్లో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 3 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. 7000 mAh వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ని కూడా ఇస్తున్నారు. ఈ రెండింటితో పోలిస్తే స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ కొద్దిగా అహెడ్ ఉంటుంది. అంత బాగా నేను చెప్పలేం. గేమ్స్ పరంగా ఈ 8S Gen 3 ప్రాసెసర్ కొద్దిగా అహెడ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పర్ఫార్మెన్స్ పరంగా ఈ ప్రాసెసర్ పరంగా ఒక పాయింట్ ఈ OnePlus Nord 5 ఫోన్ కి ఇస్తున్నాను. ఇప్పుడు ర్యామ్ అండ్ రోమ్ వర్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే Edge60 Pro ఫోన్ లో LPDDR5X ర్యామ్ UFS 4.0కి సంబంధించినటువంటి స్టోరేజ్ వర్షన్ ఉంటుంది. నార్డ్ 5లో LPDDR5X ర్యామ్ UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. ఈ రెండింటిలో LPDDR5X ర్యామ్ ఉన్నప్పటికీ ఈ Edge60 Proలో UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. ఇది స్పీడ్ పరంగా, ఈ డేటా ట్రాన్స్ఫర్ పరంగా, గేమ్స్ పరంగా ఏదింట్లోనైనా UFS 4.0 మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది. కాబట్టి ఒక పాయింట్ ఇక్కడ ఈ ర్యామ్ రోమ్ వర్షన్స్ పరంగా Edge60 Proకి ఇస్తున్నాను. ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే Edge60 Proలో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 watts వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 5 watts రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. నార్డ్ 5 ఫోన్లో 6800 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5 watts రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇలా ఛార్జింగ్ పెట్టి కూడా గేమ్స్ ఆడుకోవచ్చు.
ఇక్కడ బ్యాటరీ పరంగా ఒక పాయింట్ ఈ నార్డ్ 5 ఫోన్ కి ఇస్తున్నాను. ఇప్పుడు కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే మోటో H60 Proలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 700C సెన్సార్, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది, దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు, 50x వరకు సూపర్ జూమ్ చేసుకోవచ్చు. అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, దీన్నే మ్యాక్రో లెన్స్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, మ్యాక్రో ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అలాగే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ మ్యాక్రో సెన్సార్, ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ కాబట్టి చాలా మంచి పర్ఫార్మ్ చేస్తాయి. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా పర్లేదు, మంచిగానే పర్ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడు నార్డ్ 5 ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, ఇది సోనీ LYT 700 సెన్సార్, దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు, దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో టెలిఫోటో లెన్స్ అయితే లేదు, మెయిన్ కెమెరా అలాగే ఇక్కడ సెల్ఫీ కెమెరా చాలా మంచిగా పర్ఫార్మ్ చేస్తాయి 50 మెగాపిక్సెల్ కాబట్టి. ఇక్కడ ఈ కెమెరా పరంగా మోటో H60 Proకి ఒక పాయింట్ ఇస్తున్నాను, ఎందుకంటే అన్ని చాలా మంచిగా ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఈ ఫ్రంట్ కెమెరా ఉంది కాబట్టి దీనికి ఒక పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు OS అండ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే H60 Proలో హలో UI Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, 3+4 years అప్డేట్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే OnePlus Nord 5 ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఆక్సిజన్ OS 15 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, 4+6 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఈ అప్డేట్స్ పరంగా OnePlus Nord 5 ఫోన్ ముందుంది కాబట్టి దీనికి ఒక పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు బ్లూటూత్ అండ్ వైఫై గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ H60 Proలో వైఫై 6E బ్లూటూత్ 5.4 వర్షన్ ఉంటుంది, నార్డ్ 5 ఫోన్లో వైఫై 6 బ్లూటూత్ 5.4 వర్షన్ ఉంటుంది. ఈ రెండు సేమ్ కాబట్టి ఇక్కడ ఈ రెండింటికి ఒక్కొక్క పాయింట్ ఇస్తున్నాను. ఇక్కడ 6 అనేది అంత పెద్ద తేడా ఏం కాదు, అందుకే రెండింటికి ఒక్కొక్క పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు IR బ్లాస్టర్ అండ్ NFC గురించి మాట్లాడుకున్నట్లయితే H60 Proలో NFC ఒకటి మాత్రమే ఉంటుంది, కానీ నార్డ్ 5 ఫోన్లో IR బ్లాస్టర్ అండ్ NFC ఉంటుంది. NFC పరంగా రెండింటికి ఒక్కొక్క పాయింట్ ఇచ్చినా కూడా IR బ్లాస్టర్ పరంగా నార్డ్ 5 కి అడిషనల్ గా ఒక పాయింట్ ఇవ్వాలి, కాబట్టి ఇక్కడ అడిషనల్ గా ఇంకొకటి OnePlus Nord 5 ఫోన్ కి ఇస్తున్నాను. ఇప్పుడు 5G బ్యాండ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే H60 Proలో 17 5G బ్యాండ్స్ ఉంటాయి, ఈ నార్డ్ 5 ఫోన్లో 11 5G బ్యాండ్స్ ఉంటాయి, కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ మోటో H60 Pro ఫోన్ కి ఇస్తున్నాను. ఈ రెండు ఫోన్స్ USB జనరేషన్ 2.0 పోర్ట్తోనే వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ రెండింటిలో ఏ ఫోన్ కొనుక్కోవాలి, ఏది వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అవుతుంది అని అడిగినట్లయితే ఈ రెండింటిలో నేను మీకు ఈ మోటో H60 Proని కొనుక్కోమని సజెస్ట్ చేస్తాను. ఎందుకు అన్నది చెప్తాను వినండి. ఇందులో డిస్ప్లే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా 8S Gen 3కి ఏమంత తక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వదు ఈ 8350 ప్రాసెసర్ అనేది. అలాగే కెమెరాస్ అయితే ఆ నార్డ్ 5 కంటే చాలా బాగున్నాయి. ఇందులో ఈ 6000 mAh అనేది దానికంటే తక్కువనే ఉంది కదా అని మీరు అడిగినట్లయితే 6000 mAh అనేది మనకి ఇనఫ్ అని అయితే నేను చెప్తాను. ఆడియో పరంగా చాలా బాగుంది, వైఫై అండ్ బ్లూటూత్, IR బ్లాస్టర్ లేదు, NFC ఉంది, కానీ ఇక్కడ IR బ్లాస్టర్ ఒకటి సాటిస్ఫై చేస్తే మనకు చాలా మంచి ఫోన్ చాలా తక్కువ ధరకే వస్తుంది. అలాగే ఇందులో IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది, MIL-10H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంది. ఆ OnePlus Nord 5 తో పోలిస్తే కొద్దిగా పర్ఫార్మెన్స్ లో కొద్దిగా తక్కువ ఉంటుంది, లిటిల్ బిట్, దాన్ని మనం అంత నోటీస్ కూడా చేయలేం, అంతా దీంట్లో అంతా సేమే ఉంటుంది. కాబట్టి నేను మీకు ఈ మోటో H60 Proనే కొనుక్కోమని సజెస్ట్ చేస్తాను. ఈ OnePlus Nord 5 కొనుక్కుందామని చూస్తే అందులో IP రేటింగ్ ఉండదు, కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, అలాగే కెమెరాస్ కొద్దిగా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అంత పెట్టి ఈ ఆల్రౌండ్ ఫోన్ కోసమే చూస్తున్నాం కాబట్టి నేనైతే మీకు ఈ రెండింటిలో ఏది కొనుక్కోవచ్చు అని సజెస్ట్ చేయమని అడిగినట్లయితే మోటో H60 Proని కొనుక్కోమని
సజెస్ట్ చేస్తాను. ఇది కొద్దిగా ప్రైస్ తక్కువ కూడా వస్తుంది. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.